అందరికీ నమస్కారం అండి. నా పేరు రాజు. కొత్తవలస మండలం, విజయనగరం జిల్లా. నేను కిందసారి రాసిన తెలుగు గోరుముద్దలు అనే పుస్తకాన్ని తీసుకున్న పేరెంట్స్, తర్వాత టీచర్స్ వీళ్ళందరూ కూడా నాకు ఈ పుస్తకాన్ని ఉపయోగించుకున్న తర్వాత పిల్లలకి తెలుగు చదవడం, రాయడం చాలా చాలా ఈజీగా నేర్పగలిగామని చెప్పి నాకు ఫోన్ చేసి వాళ్ళ ఆనందాన్ని తెలియజేశారండి. కాబట్టి వాళ్ళందరికీ నా ధన్యవాదాలు తెలియజేసుకున్న పుస్తకాన్ని ఇంతలా ఆదరించినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ ఉత్సాహంతోనే ఇప్పుడు ఈ తెలుగు గోరుముద్దలకి నెక్స్ట్ అప్డేటెడ్ వెర్షన్ తెలుగు గోరుముద్దలు 2.1 దించాననమాట. ఇప్పుడు ఈ ఓల్డ్ వెర్షన్ పుస్తకంలో లేనివి, న్యూ వెర్షన్ పుస్తకంలో ఉన్నవి ఏంటనేసి మీకు డీటెయిల్గా చెప్తాను మొత్తాన్ని. ఫస్ట్ థింగ్, దీంట్లో మనకి పాత పుస్తకంలో 120 పేజెస్ ఉండేవన్నమాట. ఇప్పుడు దీంట్లో మొత్తం 160 పేజెస్ ఉన్నాయి. అంటే 40 పేజెస్ కొత్తగా యాడ్ చేశాను అనమాట ఇన్ఫర్మేషన్ అనేది. ఆ 40 పేజెస్ ఏం యాడ్ చేసినా కూడా మీకు డీటెయిల్గా చెప్తాను. సెకండ్ థింగ్ ఏంటంటే సైజ్ మార్చాను అనమాట. అంతకుముందు మనకి A4 షీట్లో సగం సైజ్ ఉండేది, చాలా చిన్న పుస్తకం అనమాట. ఇప్పుడు దీన్ని క్రౌన్ సైజులో దించాను. దానివల్ల ఏంటైంది అంటే మనకి పేజీలు పెద్దవయ్యడం వల్ల పిక్చర్స్ చాలా పెద్దవయ్యాయి. తర్వాత మనకి ఈ పదాలు కూడా చూడండి చాలా దూరంగా చాలా పెద్ద అక్షరాలు వచ్చాయన్నమాట. దీనివల్ల పిల్లలు మరింత సులభంగా అసలు ఏ ఇబ్బంది లేకుండా చదవడానికి వీలవుద్ది అనమాట. ఇది రెండో చేంజ్ అనమాట. ఇప్పుడు దీంట్లోనే ఒక్కొక్క అంశాన్ని వివరిస్తూ కొత్తదానికి పాతదానికి కూడా తేడా మీకు వివరిస్తాను. మనకి పాత పుస్తకంలో విశేష సూచిక లేదండి, కొత్త పుస్తకాలు యాడ్ చేశారనమాట. అంటే ఏ పదాలు అంతరించేంతవరకు ఉన్నాయి, గుణింత పదాలు అంతరించేంతవరకు, ద్విత్వాలు అంతరించేంతవరకు, సంయుక్తాలు అంతరించేంతవరకు, కథలు అంతరించేంతవరకు మొత్తం ప్రతిదీ కూడా విశేష సూచిక యాడ్ చేశాను. ఫస్ట్ థింగ్, ఇది ఫస్ట్ కొత్త చేంజ్ అనమాట. ఆ తర్వాత మన పాత పుస్తకాలు ఉన్నట్టే ఆ బొమ్మలతో లింకప్ చేసి అక్షరాలు మనం నేర్చుకోవడం అనమాట. ఆ అమ్మ, ఆ అరటిపండు, ఆ అరకలగా, ఆ ఆవు, ఆ అరగ, ఇలాగని ఆ నుంచి బండిర వరకు మనం పాత పుస్తకాలలాగే బొమ్మలతో లింకప్ చేసి అక్షరాలు ఇచ్చామన్నమాట. దీనివల్ల వాళ్ళు అక్షరాలు డార్క్గా ఉన్నాయి చూసారా, దీనివల్ల వాళ్ళకి అక్షరాలు గుర్తుపడడానికి చాలా ఈజీగా ఉంటుంది పిల్లలకి. చూడండి, హా హంస, హా హల్వా, మొత్తం ప్రతిదీ బొమ్మలతో లింకప్ చేశాను అనమాట బండిర వరకు. తర్వాత ఆ నుంచి బండిర వరకు నేను వర్ణమాలు ఇచ్చాను ఇక్కడ. సరే, మన పుస్తకం సైజు పెంచడం వల్ల పిక్చర్ చాలా పెద్ద వచ్చాయి, అలాగే మనకి క్లారిటీగా కనబడుతుంది అనమాట. ఆ తర్వాత ఆ నుంచి బండిరా వరకు ఉన్న అక్షరాలతోని పదాలు, ముందు పిక్చర్ వర్డ్స్ అనమాట, బొమ్మలతో లింకప్ చేసి బొమ్మలతో ఉన్న పదాలు, ఈక, ఈగ, ఈత, మొత్తం బొమ్మలతో ఉన్న పదాలు దగ్గర కొంచెం చాలా ఎక్కువ ఇచ్చాను. ఈసారి కొత్తగా కూడా యాడ్ చేశాను అనమాట. ముందు బొమ్మలతోని పదాలు చదవడం వల్ల వాళ్ళకి చాలా పరిచయం అయిపోతాయి పదాలు. ఆ తర్వాత బొమ్మలు లేని పదాలు ఇచ్చాను అనమాట. కొత్తగా 2 పేజెస్ యాడ్ చేశాను. ఇంచుమించుగా మొత్తం 72 పదాలు యాడ్ చేశాను కొత్తగానే. అంటే బి గ్రూప్ పిల్లలు, సి గ్రూప్ పిల్లలకే కాకుండా కొంచెం పెద్ద సరళ పదాలు అనమాట. ఏ గ్రూప్ పిల్లలకు కూడా మనం చదివించడానికి ఈజీ ఉంటుంది అనమాట, బాగుంటుంది వాళ్ళు ఖాళీ ఉంచకుండా. ఆ తర్వాత పాత పుస్తకాలు లేనిది కొత్త పుస్తకాలు యాడ్ చేసింది. సరళ పదాల తర్వాత గుణింతాలు యాడ్ చేశాను అనమాట. అంతకుముందు పాత పుస్తకాల్లో గుణింతాలు లేవు. కాగుణింతం దగ్గర నుంచి క్షాగుణింతం వరకు మొత్తం అన్ని గుణింతాలు ఇచ్చిన ఒక దగ్గర. ఆ తర్వాత దీర్ఘాన్ని పరిచయం చేస్తూ దీర్ఘంతో వచ్చే ఓన్లీ బొమ్మల పదాలు అనమాట. ఇందులో ఓన్లీ దీర్ఘం మాత్రమే ఉంటుంది, ఇంకేం మిక్స్ అవ్వ అనమాట. గుడి దీర్ఘం ఏమి ఉండవు అనమాట. బొమ్మలతోని పదాలు, అలాగే బొమ్మలేని పదాలు ఉన్నాయి కదా, వీటికి మళ్ళీ కొత్తగా చాలా బొమ్మలు యాడ్ చేశాను. మళ్ళీ కొత్తగా చాలా పెద్ద పెద్ద పదాలు యాడ్ చేశాను అనమాట ఏ గ్రూప్ పిల్లల కోసం. ఇకండి దీర్ఘం తర్వాత గుడితో కూడా అలాగే బొమ్మలున్న పదాలు, ఓన్లీ గుడి మాత్రం ఉంటుంది, ఇంకేం ఉండవు అనమాట. మళ్ళీ ఇందులో కొత్త పదాలు కూడా చాలా యాడ్ చేశాను. ఓకే, ఇందులో పాత పుస్తకాలు లేని కొత్త పుస్తకాలు ఇంటి దగ్గర 40 పదాలు యాడ్ చేశాను అనమాట. ఇందులో ఓన్లీ గుడి మాత్రం ఉంటుంది, ఇంకేం మిక్స్ అవ్వదు, దీర్ఘం గట్ట కూడా రాదనమాట. నెక్స్ట్ గుడి దీర్ఘంతో సేమ్ బొమ్మలున్న పదాలు, బొమ్మలు లేని పదాలు ఇచ్చాను. తర్వాత కొమ్ముతోని బొమ్మలున్న పదాలు, మళ్ళీ కొమ్ముతో కొత్తగా ఇవన్నీ యాడ్ చేశాను అనమాట. పశువులు, బుడగలు, శునకం, ముసుగు, పంతులు, ఇవన్నీ కొత్తగా యాడ్ చేశాను. మళ్ళీ కింద పదాలు కూడా కొత్తగా యాడ్ చేశాను అనమాట. ఇవన్నీ కొత్త పదాలు యాడ్ చేశాను దానివల్ల. నెక్స్ట్ కొమ్ము దీర్ఘంతో ఇవన్నీ కూడా ఓన్లీ ప్యూర్ దీర్ఘం, ప్యూర్ గుడి. అంటే ఏంటి, కొమ్ము దీర్ఘం అంటే ఇంక మిక్స్ అవ్వు, అంటే దీర్ఘం కానీ గుడి కానీ ఇంకేం రావు అనమాట. ఓన్లీ కొమ్ము దీర్ఘం మాత్రం ఉంటాయి. దానివల్ల ఏంటంటే ముందు ఒక్కొక్కటి పిల్లలకు పరిచయం చేసిన తర్వాత ఇప్పుడు వరకు నేర్చుకున్న దీర్ఘం, గుడి, కొమ్ము దీర్ఘం, గుడి దీర్ఘం అన్నీ మిక్సింగ్తో పదాలు అనమాట. ఇది ఇప్పుడు మిక్సింగ్ వస్తాయన్నమాట. నేను ఈ మిక్సింగ్లో పదాలు కూడా ఇంచుమించు చాలా బొమ్మల దగ్గర ఒక 40 పిక్చర్స్ యాడ్ చేశాను, 40-50 పిక్చర్స్ యాడ్ చేశాను. ఇవన్నీ కొత్త పిక్చర్స్ అనమాట, చదువుకోవడానికి వీలుగా. చూడండి, కొత్త పిక్చర్ యాడ్ చేసిందన్నీ ఠాగూర్ అని, కిరాణా షాపు, జాంబీలు, అంటే పిల్లలకు పరిచయం ఉన్న పదాలు, సరదా ఉండే పదాలు అనమాట. క్షిపణులు, గడియారం, తర్వాత ఇవన్నీ సించాన్, జండూబామ్, అంటే ఓన్లీ దీర్ఘం నుంచి కొమ్ము దీర్ఘం వరకు ఉండే మొత్తం మిక్సింగ్ పదాలు అనమాట. మళ్ళీ కొత్తగా ఇవన్నీ కొంచెం కొత్త పదాలు యాడ్ చేశాను, పెద్ద పదాలు అనమాట. దీనివల్ల ఏ గ్రూప్ పిల్లలకు కూడా చదువుకోవడానికి ఈజీగా ఉంటుంది. ఈ పేజీ ఇంచుమించు దగ్గర ఒక 80 పదాలు ఉంటాయి, కొత్తగా యాడ్ చేసాను అనమాట. ఆ తర్వాత ఎత్తంలో బొమ్మతో ఇక్కడి నుంచి అన్ని మిక్సింగ్ వస్తాయి, ఎందుకంటే అలవాటు అయిపోయింది కదా పిల్లలకి. ఎత్వంతో ఉన్న బొమ్మ పదాలు, బొమ్మ లేని పదాలు, అలాగే ఏత్వంతో ఉన్న బొమ్మ పదాలు మళ్ళీ కొన్ని కొత్తగా యాడ్ చేశాను అనమాట, బొమ్మ లేని పదాలు. నెక్స్ట్ ఇవి కొత్తగా యాడ్ చేసిన బొమ్మలు, కొత్తగా యాడ్ చేసిన పదాలు అనమాట. నెక్స్ట్ ఐత్వంతో బొమ్మ ఉన్న పదాలు, బొమ్మ లేని పదాలు, ఇవన్నీ కూడా కొత్తగా యాడ్ చేశాను. మళ్ళీ ఒత్వంతో బొమ్మున్న పదాలు, బొమ్మలేని పదాలు, ఓత్వంతో బొమ్మున్న పదాలు, బొమ్మలేని పదాలు, ఈ పేజీ అంతా కొత్తగా యాడ్ చేశాను పిక్చర్స్. మళ్ళీ ఈ 2 లైన్లు కూడా కొత్తగా యాడ్ చేశాను అనమాట, ఇవి కూడా కొత్తగా యాడ్ చేసినవే. అలాగే ఔత్వంతో
పదాలన్నమాట. ఇక్కడితో గుణింత పదాలు కంప్లీట్ అయ్యాయి కదా! మళ్ళీ గుణింత పదాలన్నీ ఒక దగ్గర ఇచ్చామన్నమాట. కా నుంచి కౌ వరకు, గా నుంచి గౌ వరకు, చా నుంచి చౌ వరకు అలా క్షా నుంచి క్షౌ వరకు మొత్తం. ఇప్పుడు పాత పుస్తకంలో లేనిది కొత్తగా యాడ్ చేసింది ఏంటంటే తేడాతో చదవడం. అంటే తలకట్టుకి, దీర్ఘానికి తేడా చదవడం. కలం, కాలం, గలం, గాలం, చలం, చాప, జలం, జాతర అలాగే గుడికి, గుడి దీర్ఘానికి తేడాతో చదవడం. కింద, కీటకం, గిలక, గీర, చిలక, చీమ, జింక, జీతం అలాగే కొమ్ము, కొమ్ము దీర్ఘానికి తేడాతో చదవడం. గుండ, కుండ, కోత, గుండు, గూడు, చురక, చూడు అలాగనమాట. ఎత్వం, వేత్వంతో తేడా చదవడం. కెరటం, కేక, గెల, గేటు, చద, చేదు అలాగనమాట. అలాగే ఒత్తం, ఓత్తంతో తేడాతో చదవడం. కొంగ, కోడి, గొడవ, గోడ, చొరవ, చోటు, జొమాటో, జోడి, టొకారం, టోపీ అలాగనమాట. నెక్స్ట్ ఐత్వంతో, ఔత్వంతో కైక, కౌలు, గైడు, గౌరీ, చైను, చౌక, జౌలు, జైలు, జౌలు అలాగనమాట. అంటే గుణింత పదాలు తేడాతో చదవడం అనేది కింద పుస్తకంలో లేదు, ఈ పుస్తకంలో యాడ్ చేశాను అనమాట. తర్వాత గుణింత పదాల వాక్యాలు చిన్న చిన్న చేంజెస్ చేసి అవే పార్ట్స్ ఉంచాను. మొత్తం 16 పార్ట్లు, 16 పదులు 160 పదాలు అనమాట. ఇప్పుడు కొత్తగా గుణింత పదాలతో కథలు యాడ్ చేశాను. ఇందులో ఓన్లీ ద్విత్వాలు కానీ సంయుక్తాలు కానీ ఉండవు అనమాట. ఒత్తులు గట్టేటి ఉండవు. ఓన్లీ గుణింత పదాలు మాత్రమే, సరళ పదాలు గుణింత పదాలతో మాత్రం కథ ఉంటుంది. ఇలాంటి కథలు 7 చేపల కథ ఒకటి, సింహం కుందేలు కథ, సింహం ఈలుక, తర్వాత తాబేలు కొంగలు అని చెప్పి గుణింత పదాలతో కథలు 4 యాడ్ చేశాను అనమాట కొత్తగా, పాత పుస్తకాలు లేనివి. ఆ తర్వాత ద్విత్వాక్షరాలు కా కింద కా ఒక్కటే ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసాం అనమాట. మిక్సింగ్ మిగిలినవి రావు. అలాగే గా కింద గాతో బొమ్మనివి, బొమ్మలేనివి, చా కింద చా బొమ్మనివి, బొమ్మలేనివి, అలాగే జా కింద టా కింద పిక్చర్స్, నాన్ పిక్చర్స్, డా కింద ఇలా ఇంకా పా కింద పా, మా కింద మా, యా కింద యా, రా కింద రా, లా కింద లా, వా కింద అలాగా హా కింద హా వరకు అనమాట. సా కింద సా మొత్తం ఇలా ద్విత్వాక్షర పదాలన్నీ ఇచ్చాం అనమాట. ఆ తర్వాత పాత పుస్తకాలు లేని ఇక్కడ ఏంటంటే ఒక 5 పార్ట్స్, అంటే ఇంచుమించు 50 వాక్యాలు ఓన్లీ ద్విత్వాక్షర పదాలతో ఇచ్చాం అనమాట. అంటే అక్క, కుక్క, రెక్క, నక్క, మచ్చ, తర్వాత అలాంటి ఓన్లీ అవి మాత్రం వస్తాయి అనమాట. ఆ తర్వాత మళ్ళీ కా కింద కాతో అక్కడ ఓన్లీ కా కింద కా, గా కింద గా కాదు, ఇక్కడ ఓన్లీ కా కింద కాతో గుణింత పదాలు అవన్నీ ఇచ్చాను. నెక్స్ట్ ద్విత్వాలతో గుణింత పదాలు. కా కింద కాతో గుణింత పదాలు పిక్చర్స్, నాన్ పిక్చర్స్. గా కింద గాతో గుణింత పదాల్లో చూడండి అగ్గి, జగ్గు, బొగ్గులు, దగ్గు, అగ్గిపుల్ల, ముగ్గు అంటే గుణింత పదాలు అనమాట ద్విత్వాలతోటి. చా కింద చాతో చూడండి నిచ్చెన, గచ్చు, పచ్చిమిరప, పిచ్చుక, బొచ్చు ఇలా గుణింత పదాలు బొమ్మలునివి, బొమ్మ లేనివి. అలాగే జా కింద జా గుణింత పదాలు బొమ్మలునివి, బొమ్మ లేనివి. టా కింద టాతోటి బొమ్మలునివి, బొమ్మలు లేనివి. ఇవన్నీ గుణింత పదాలు అనమాట. అలా తా కింద, దా కింద, నా కింద చూడండి సున్నాలు, కన్నీరు, పన్నీరు, జున్ను, పన్ను, సున్నుండ, పిన్నీసు వీటిలో కూడా మనం కొత్తగా యాడ్ చేసిన ఉన్నాయి, పాత పుస్తకాలు లేనివి. అలాగే మా కింద మాతో గుణింత పదాలు యా కింద యా, రా కింద రా, లా కింద లా, వా కింద వా, సా కింద సా, అలా కింద లా వరకు అనమాట. చూడండి పెళ్ళి, కిళ్ళి, గొళ్ళెం, కళ్ళెం, కళ్ళు, పందెం, కోళ్ళు, పళ్ళు ఇలా మనకు గుణింత పదాలన్నీ ద్విత్వాలతో ఇచ్చాం అనమాట. ఆ తర్వాత ద్విత్వాల్లో గుణింత పదాలతో వాక్యాలు. అక్క చేతిలో బెల్లం చెక్కీలు ఉన్నాయి, కోడిపుంజు కుక్కరొక్క అంటుంది అంటే కా కింద కా, కీ కిందకి, కూ కిందకు, గా కింద గా, గీ కిందకి, గూ కిందకు ఇట్లతో పదాలు అనమాట. అవి 10 పార్ట్స్ ఇచ్చిన 10 పదాలు 100 వాక్యాలు అనమాట. ఇప్పుడు పాత పుస్తకాలు లేనిది కొత్త పుస్తకాలు ఉన్నవి ఏంటంటే ఓన్లీ ద్విత్వాక్షర పదాలతో కథలు. అక్కడ గుణింత పదాలతో కథలు యాడ్ చేసాం కదా, ఇక్కడ ద్విత్వాక్షర పదాలు. అమ్మ మాట, తర్వాత కాకి, జింక, ఎలుక, తర్వాత రామయ్య, సోమయ్య, ఆ తర్వాత పెద్ద పులి, 4 ఆవులు అని చెప్పి 4 కథలు ఓన్లీ ద్విత్వాక్షరాలతో ఇచ్చాం అనమాట. సంయుక్తాక్షరాలు ఇంక రావు. ఇప్పుడు వాళ్ళకి ద్విత్వాల మీద మొత్తం గుణింత అన్నిటి మీద పట్టు వచ్చిన తర్వాత ఇప్పుడు సంయుక్తాక్షరం ఇంట్రడ్యూస్ చేస్తాం అనమాట. ఇవి కాతో సంయుక్తాక్షరాలు. ఐస్ క్రీము, క్రికెట్, చక్రాలు, చాక్లెట్, రక్తం వెళ్ళి కా కింద ఒత్తి వస్తాయి అనమాట. బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేనివి. అలాగే గాతోటి గ్రహాలు, ఇగ్గులు, పెంగ్విన్. గాతో సంయుక్తాక్షర పదాలు బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేనివి. జా సంయుక్తాక్షర పదాలు బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేనివి. టాతో సంయుక్తాక్షర పదాలు బొమ్మలు ఉన్నవి, బొమ్మలు లేనివి. అలాగే డా, తా, దా, నా, పా, బా, మా, యా, రాకింద చూడండి ఖర్జూరం, దుర్గాదేవి, చార్మినార్, కుర్చీ, సూర్యుడు, చర్చి, రాకింద ఒత్తులు అనమాట సంయుక్తాక్షర పదాలు. ఇట్లన్నిటితో సంయుక్తాక్షర పదాలు ఇచ్చామండి. దాని తర్వాత సంశ్లేషాక్షర పదాలు ఇచ్చాం. ఇవి పాత పుస్తకాలు ఉన్నవి. పాత పుస్తకాలు లేనివి, కొత్త పుస్తకాలు ఉన్నవి. నాకు అన్నిటికన్నా బాగా నచ్చింది ఈ పార్ట్ అనమాట. మన దేశంలో ఉండే గొప్ప స్వాతంత్ర సమరయోధులు, గొప్ప వ్యక్తులు మొత్తం ఒరిజినల్ పిక్చర్స్ అనమాట, వాళ్ళ పేర్లతో సహా. అంటే వాళ్ళ పేర్లు నేర్చుకుంటారు, వాళ్ళు ఎలా ఉంటారు ఎప్పుడు వినడమే కానీ చూడరు కదా. అందుకోసం నుంచి ఒక 60-70 మంది నేను కొత్తగా యాడ్ చేశాను. రాజ్గురు, సుఖదేవర్, అబ్దుల్ కలాం, లాల్ బహదూర్ శాస్త్రి, కొండ వెంకటప్పయ్య, సచిన్ టెండూల్కర్, విశ్వనాథన్ ఆనంద్, కోనేరు హంపి, రతన్ టాటా, అజిత్ దోవల్ గారు, ఛత్రపతి శివాజీ, మోక్షగుండ విశ్వేశ్వరయ్య గారు మొత్తం అనమాట. అన్ని రంగాల్లో ఉన్న ప్రముఖులందరినీ అక్కడ పిక్చర్స్ వాళ్ళ పేర్లు ఇచ్చాను. ఆ తర్వాత కఠిన పదాలు ఇచ్చాం. తర్వాత ఇంగ్లీష్ నెలలో, తెలుగు నెలలో అన్నీ ఇచ్చాం అనమాట. తెలుగు సంవత్సరాలు, అంకెలు,
తర్వాత పాత పుస్తకాలు లేనిది ఇక్కడ కొత్తగా ఇచ్చింది ఏంటంటే మన ప్రాచీన మహర్షులు 108 మహర్షుల్లో కష్టమైన పేర్లు ఒక 42 మహర్షులు ఇచ్చాను. ఆ తర్వాత సంయుక్తాక్షర వాక్యాలు లాస్ట్‌లోని. సంయుక్తాక్షర వాక్యాలతో మనం సంయుక్తాక్షర వాక్యాలు ఇంచుమించు 20 పార్ట్స్ ఇచ్చామండి. 20 పార్ట్స్ అంటే 20 బదులు 200 వాక్యాలనమాట. అంటే కష్టమైన పదాలు చూడండి. హృదయం, సంకోచం, వ్యాకోచాలు స్టెతస్కోప్‌తో వింటారు. వాతావరణంలో ఎక్కువ ఆక్సిజన్, నైట్రోజన్ ఉంటాయి. ఆగ్నేయం, ఈశాన్యం, వాయువ్యం, నైరుతి అనేవి మూలలు. ఆస్ట్రేలియాలో సిడ్నీలో వినియోగం చేస్తున్న ఉష్ణోగ్రత, వర్షపాతం, ఆర్ద్రత ఇలాంటి కష్టమైన పదాలతో వాక్యాలు తయారు చేసి ఒక 20 పార్ట్లు ఇచ్చామనమాట. ఇప్పుడు పాత పుస్తకాల్లోని కొత్త పుస్తకాల్లోని ఏంటంటే కొన్ని వ్యాసాలు ఇచ్చాను కష్టమైన పదాలతోటి. పరిశుభ్రత, స్వచ్ఛ భారత్, జనాభా సమస్య ఇలాగ మనకి ఏ గ్రూప్ పిల్లలు చదువుకోవడానికి అంటే కష్టమైన పదాలతో వ్యాసాలన్నమాట. ఇంచుమించు ఒక 7, 8 వ్యాసాలు. పర్యావరణ కాలుష్యం, పల్లెటూరు వరకు ఇలా వ్యాసాలు యాడ్ చేసి ఈ గోరుముద్దల బుక్ని తయారు చేశాననమాట. పాత పుస్తకానికి కొత్త పుస్తకానికి అయితే క్వాలిటీ ఎక్స్ట్రాడినరీ తేడా ఉందన్నమాట. ఇందులోని క్వాలిటీకి అసలు పోల్చలేము. మీరు చూస్తే అర్థమవుతుంది. కాబట్టి ఈ గోరుముద్దలు అప్డేటెడ్ వెర్షన్ 2.1 కూడా ముందు పుస్తకాలాగా ఆదరిస్తారని మీ అందరినీ మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఓకేనండి. ఎవరికైనా కావలిస్తే మనకి ఈ వీడియోలో మనకి ఫోన్ నెంబర్ ఇచ్చాను కదా, ఫోన్ నెంబర్కి కాల్ చేసి నాకు ఆర్డర్ చేయండి. ఓకేనా. థ్యాంక్ యూ అన్నారు.